నిన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలినటువంటి రియాక్టర్ కారణంగా 18 మంది దుర్మరణం పాలవటం, అలాగే 40 మందికి పైగా కార్మికులు ఇంకా విశాఖలోని మెడికేర్ ఆసుపత్రిలో అలాగే పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేయటం జరిగింది. అలాగే మార్చురీ వద్ద రోధిస్తున్నటువంటి మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను కలవటం, వారికి కూడా ధైర్యం చెప్పటం, వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందనేటువంటి భరోసా ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సంతాపం తెలియజేయటమో లేదంటే పరిహారం ఇవ్వటమో సరిపోదని, ఇది పరిష్కారం కాదని, ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా ప్రతి ఏడాది సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చెప్పి చెప్తూనే ఉన్నామని, అయినా సరే ఎన్నో కంపెనీలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకుండా చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్లే ఇలాంటి ఘటనలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనివల్ల కార్మికుల ప్రాణాలు పోతున్నాయని, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. కాలుష్య నియంత్రణ తన శాఖ కిందకు వస్తుందని, సేఫ్టీ తన శాఖ కిందకు రాదని, కాబట్టి ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి శాఖను తాను కోరుతున్నానని, కేవలం సంతాపం తెలియజేయటం, ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలో సంతాపం తెలియజేయటం అలాగే పరిహారాన్ని అందించటమే పరిష్కారం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.